వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జారీ చేయనున్న సర్వదర్శనం టోకన్ల కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులు తిరుపతి జేఈఓ గౌతమి సూచించారు. తిరుపతి పరిపాలనా భవనంలో శుక్రవారం అధికారులతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీఓ శ్యామలరావు ఆదేశాల మేరకు టీటీడీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని శాఖల వారీగా ఆమె సూచించారు. 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం టోకన్లను జారీకి ఏర్పాట్లు చేస్తున్న సౌకర్యాలలో అలసత్వం వహించరాదని అన్నారు. తిరుపతి ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగపట్టిలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లోని కౌంటర్లు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. టీటీడీ ఇంజనీరింగ్, విజిలెన్స్, సాంకేతిక సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోకన్లు జారీ చేయాలని అన్నారు. ఈసారి భక్తులకు ఫోటోతో కూడిన స్లిప్లను జారీ చేయనున్న తరుణంలో ఆధార్ కార్డులను క్రోడీకరించే సమయంలో సాంకేతిక సమస్యలు రాకుండా ఐటీ విభాగం మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జనవరి 10 నుంచి 11, 12 తేదీలకు సంబంధించిన జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుండి 1,20,000 టోకన్లు జారీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. తిరుపతిలో 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో టీటీడీలోని సంబంధిత విభాగాలు సమిష్టిగా పనిచేయాలని అన్నారు. అదేవిధంగా తదుపరి మిగిలిన రోజులకు 13 నుండి 19వ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో మాత్రమే టోకన్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, బారికేడ్లు, షెడ్లు, భద్రత, త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు.